श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। नन्दगोपभूपवंशभूषणं विदूषणं भूमिभूतिभूरिभाग्यभाजनं भयापहं धेनुधर्मरक्षणावतीर्णपूर्णविग्रहं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। నందగోప బాలకుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మీయులకు ఆస్తికులందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. మనం తెలుసుకుంటూ వింటూ ఆచరణ చేస్తూ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలా మానుష స్వరూప గుణగణాది విశేషములు తెలుసుకుంటున్నాం. అట్లా తెలుసుకుంటూ 23 పాసురాలు పూర్తి చేసుకుని 24వ పాసురం దగ్గరికి వచ్చి ఉన్నాం. 24వ పాసురంలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పాసురం యొక్క గొప్పతనాన్ని గురించి 2 మాటలు చెప్పుకోవాలి. ఇందులో కృష్ణ భగవానుడు లేచి నడిచి వాకిట్లోకి వచ్చాడు. వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ సింహాసనాన్ని అధిరోహించాడు. అధిరోహించి ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క పాదపద్మాలు నడిచి రావడం చేత కందిపోయాయట. అలా కందిపోయినటువంటి ఆ పాదములను చూసి బాధపడి గోపికలు, అయ్యయ్యో మా కోసం ఇలా కష్టపడి వచ్చాడు కదా, ఆ పాదం చాలా గొప్పదే, కృష్ణ పరమాత్మ మన కోసం కష్టపడ్డాడు కదా అనుకుని ఆయన పాదముల మొదలుకుని ఆయనకు భక్తుల కోసం చేసినటువంటి ప్రతి పనిని తలుచుకుని క్షేమంకరమైనటువంటి విధానం స్వామికి ఉండాలి అని వీళ్ళు మంగళము పాడుతూ ఉన్నారు 24వ పాసురంలో. ఇట్లా ఈ మంగళాశిషాన్ని చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి అని అంటే, వాళ్ళు కృష్ణుడు వాళ్ళ కోసం నడిచి వచ్చారని భావించారు. అట్లా వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మ పాదాలు కందిపోయేసరికి వాళ్ళు ఏం చెయ్యాలని వచ్చారో, ఏమి అడుగుదామని వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయన పడిన బాధ మాత్రమే కనిపిస్తుంది. ఇది ప్రేమ ఇచ్చేటువంటి గొప్ప సూచన. ప్రేమ నిజమైనది అయి ఉంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళ బాధ మనకు బాధ కలిగిస్తుంది. ఆ బాధని వాళ్ళకి తీసేయడం ఎలాగో అనే ప్రయత్నాన్ని ముమ్మరం చేయిస్తుంది. అట్లా ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ పడిన కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నారు. ఒక కృష్ణావతారంలో కాదు, అంతకు ముందు ఉన్నటువంటి అవతారాల్లో కూడా ఆయన పడినటువంటి బాధలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకోవడం మనకి ఈ పాసురంలో కనిపించే ఒక గొప్ప విశేషం. ప్రేమ చేత ఏ మనస్సు నిండి ఉంటుందో ఆ మనస్సు ప్రేమించిన వ్యక్తుల కష్టాన్ని తొలగించడానికి మాత్రమే అని చెప్పేటువంటి ఒక చక్కటి విషయం ఈ పాసురంలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది. అట్లా ఉన్నటువంటి ఈ పాసురంలో శ్రీరామచంద్రమూర్తి అభయారణ్యాలకి అరణ్యాల పాలైపోతున్నాడు, అరణ్యానికి వస్తున్నాడు. అలా వచ్చినటువంటి రామచంద్రుడిని చూడంగానే మనం ఈ అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు మనల్ని పెడుతున్న బాధలన్నీ ఆయనకి చెబుదామని ఎదురు చూశారట మహామునులు మొదలైన వాళ్ళందరూ. అలా ఎదురు చూసి 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 రామచంద్రమూర్తి అరణ్యంలోకి నడిచి వచ్చాడు. అలా నడిచి వచ్చినటువంటి ఆ రామచంద్రుడిని చూసి వాళ్ళందరూ కూడా అభయాన్ని కోరుకోవాలి అని ఎదురు వెళ్ళారు. ఎదురు వెళ్ళి రామచంద్రుడి సౌందర్య సౌకుమార్యాన్ని చూసి వాళ్ళు ఏది అడగాలో అనుకున్నారో అది మర్చిపోయారు. మర్చిపోయి ఆ రామచంద్రమూర్తి క్షేమంకరంగా ఉండాలి అని మంగళం పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారు అంటే, ఆయన క్షేమంగా ఉంటే మనమందరం ఖచ్చితంగా క్షేమంగా ఉండగలమనే ఒక ప్రేమ భావన వాళ్ళందరి హృదయాలలో కలిగింది. దేని చేత అంటే రామచంద్రమూర్తి యొక్క సౌందర్య అతిశయము చేత.
కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కొక్క దాన్ని చూడడం చేత ఒక్కొక్క భావన మనకు కలుగుతూ ఉంటుందండి. అట్లా కలుగుతున్నటువంటి అనేక రకాల భావనలలో ఈ ప్రేమ భావన చాలా బలమైనటువంటి యొక్క భావన. అలాంటి భావన చేత పరమాత్మ యందు ఉన్నటువంటి ప్రేమ చేత అందరికీ కూడా ఆయనయే సర్వేశ్వరుడు అన్న భావన కలుగుతుంది. తద్వారా మనలో ఉన్నటువంటి అనేక రకాల అహంభావాది దుర్గుణాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అట్లా ఈ అరణ్యానికి వచ్చినటువంటి రాముడిని చూసి ఆ రోజున వాళ్ళందరూ మహామునులందరూ కూడా ఎలాగైతే మంగళాన్ని కావాలి అని కోరుకుంటూ మంగళం పాడారో, అట్లాగే ఆ రోజు నడిచి వచ్చిన రామచంద్రుడి పాదపద్మములను చూసి వాళ్ళ కష్టాన్ని చూసి అలా ఆయన సౌందర్యాన్ని చూసి మంగళం పాడారు. కానీ ఈ రోజున గోపికలు ప్రేమ అధికం కావడం చేత కృష్ణుడు మా కోసం నడిచి వస్తే ఆయన పాదం కందిపోయిందే అనే బాధ చేత వీళ్ళు ప్రేమాతిశయం కలిగి తద్వారా ఆ పాదములకు మంగళము అని మంగళ ఆశిషములు అందిస్తున్నారు కృష్ణ పరమాత్మ. అదేంటి, భగవంతుడు కదా, భగవంతుడికి వీళ్ళు రక్షణ కలిగించడం ఏంటంటే ఎవరి మీద మనకు ప్రేమ అతిశయంగా ఉంటుందో వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకోవడం సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థ. అట్లా ఈ గోపికలందరూ కూడా కృష్ణుడికి మంగళం పాడుతున్నారండి. అట్లాగే ఆ కందినటువంటి పాదములు తీరు చూశారు వాళ్ళు. చూడంగానే వాళ్ళకి ఇంకొకటి జ్ఞాపకం వచ్చింది. ఏమిటంటే ఆ రోజున బలిచక్రవర్తిని సంహారం చేయడం కోసం ఆయన త్రివిక్రమ స్వరూపుడై అనేక రకాలైనటువంటి కష్టాల చేత, నష్టాల చేత, కొండల చేత, బండల చేత నిండి ఉన్నటువంటి భూమండలము మొదలైన వాటిని కొలిచాడు. అలా కొలచినటువంటి ఆ వామనావతార ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ వీళ్ళు త్రివిక్రమ స్వరూపంలో భూమిని కొలిచిన నాడు కూడా స్వామివారి పాదాలు ఇలాగే కందిపోయి ఉండవచ్చు కదా. కానీ ఆ రోజున ఆయన అహంకారాన్ని తీసేసినటువంటి బలిచక్రవర్తి కానీ, ఆ రోజున బలిచక్రవర్తి బాధల నుండి బయటపడినటువంటి ప్రజానీకం ఎవరు కూడా ఆయన బాధని గుర్తించలేకపోయారే. ఆ రోజున ఎవరు మంగళం పాడలేదే. కానీ ఆ స్వామి పాదాలు ఈ రోజున మనకు గుర్తొస్తున్నాయి కదా. అంత గొప్పవైనటువంటి ఆ పాదపద్మములు కందిపోతే వాటికి రక్ష మనం చేయొద్దా? ఎంత గొప్ప పాదాలు కదా అవి అని వాళ్ళు భావిస్తున్నారటండి. చూడండి, ఎంత చక్కటి భావన ప్రేమ చేత మాత్రమే కలుగుతుంది ఇలాంటి భావన. అలా వీళ్ళు కీర్తిస్తూ ఏమంటున్నారంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ స్వరూపం యొక్క గుణగణాల యొక్క విభూతిని కూడా తెలుసుకుని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అట్లాగే పరమాత్మ స్వరూపానికి సంబంధించిన గుణగణాలను తెలుసుకొని ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడంలో 2 దశలు ఉంటాయండి. ఆ 2 దశలు ఏమిటి అంటే, మొట్టమొదటిది జ్ఞాన దశ, రెండవది ప్రేమ దశ. మొదటిది జ్ఞానదశ, రెండవది ప్రేమ దశ. ఇక్కడ జ్ఞానదశ అనేటువంటి దాంట్లో పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని స్వస్వరూపాన్ని తెలుసుకోవడం అనేటువంటిది. తద్వారా పరమాత్మ అన్నిటికీ కూడా రక్షకుడు, ఆయనయే సర్వరక్షకుడు అనేటువంటి ఒక భావన. అట్లాగే ఆ పరమాత్మ సర్వమును నియంత్రించేటువంటి వాడు, సర్వనియంత కూడా ఆయనే. అలాగే అన్ని విషయములు తెలిసినటువంటి వాడు ఆ స్వామి మాత్రమే, కనుక ఆయనయే సర్వజ్ఞుడు. అలాగే అన్ని రకములైనటువంటి వ్యవహారములను చక్కదిద్దగలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడు పరమాత్మయే అని తెలుసుకోవడమే జ్ఞానం. కనుక ఇది జ్ఞానదశ. అట్లా జ్ఞానదశలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం తెలుసుకుంటారంటే, అన్నిటినీ కూడా రక్షించేవాడు, అన్నిటినీ నియంత్రించగలిగినవాడు, అన్నిటినీ ఇచ్చినవాడు, అన్నిటినీ కాపాడగలిగినవాడు ఆ పరమాత్మ మాత్రమే. కేవలము నేను రక్షించబడేవాడిని మాత్రమే, నేను ఒక కార్యం కోసం నియమించబడిన వాడిని మాత్రమే, అల్పజ్ఞానాన్ని కలిగినటువంటి వాడిని, అల్పశక్తిమంతుణ్ణి అని తెలుసుకుని ఆ పరమాత్మయే మనకు రక్షణ,
ఆయనయే మనలో ప్రవేశించి మనల్ని రక్షించినట్లుగా చూపిస్తున్నాడు. కనుక సర్వమునకు కారకుడు ఆయనయే అనేటువంటి ఒక భావన మనకు ఈ జ్ఞాన దశలో కలుగుతుందండి. కనుక ఈ జ్ఞానము బాగా పరిపూర్ణమైనప్పుడు, ఈ జ్ఞానమే పరిపూర్ణముగా కలిగినప్పుడు అది ప్రేమగా మారుతుంది. ప్రేమ 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 అని వాళ్ళ జనాలు మాట్లాడుకునే ప్రేమ నిజమైన ప్రేమలు కాదండి. ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే ఒక వ్యక్తి కానీ ఒక మనిషి ఎవరైనా సరే లేదా ఒక దైవం ఉన్నప్పుడు వాళ్ళు తనకు సంబంధించిన అన్ని విషయముల పట్ల పరిపూర్ణత్వాన్ని కలిగిన వాళ్ళే నన్ను రక్షించగలరు, వాళ్ళే నన్ను కాపాడగలరు, వాళ్ళు మాత్రమే నన్ను నియంత్రించగలరు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కలిగేటువంటి భావన ఏదైతే మానసికమైనటువంటి బలం ఇస్తుందో ఆ బలం ఇచ్చేటువంటి భావనయే ప్రేమ అని కృష్ణతత్వం మనందరికీ తెలియజెప్పే గొప్ప విషయం. కానీ ఇవాళ జనమందరూ కూడా విషయాలు తెలుసుకోవట్లేదండి. ఏదో చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెట్టి పబ్బులకి క్లబ్బులకి తిప్పేవాడు ప్రేమికుడని, అట్లాంటి వాడు ప్రేమ కలుగుతున్నాడని, ఇట్లాంటివన్నీ కూడా ఏదో మనం మాట్లాడుకునే చలనచిత్రాది విశేషాల్లో ప్రేమలే తప్ప వాస్తవికమైనటువంటి ప్రేమ భావన అది కాదండి. ప్రేమ కలిగిన నాడు దాన్ని రక్షించగలిగే శక్తి ఉండాలి, అలాగే రక్షించబడాలనే భావన కలిగించగలగాలి. అలా ఉండడమే సర్వేశ్వరత్వము అని పిలువబడుతుంది. ఆ జ్ఞాన దశ ఎప్పుడైతే మనం దాటుతున్నామో అప్పుడే మనలో ప్రేమ అనేటువంటిది అంకురిస్తుంది. అట్లా ఇప్పుడు ఈ గోపికలందరూ కూడా జ్ఞాన దశ నుండి ఎక్కడికి వచ్చారు? ప్రేమ దశ దగ్గరికి వచ్చేసారు. అంటే ద్వితీయ స్థాయి జ్ఞానాన్ని పొందారు, రెండవ దశలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసినటువంటి వీళ్ళందరికీ కూడా ఏం కనిపిస్తోంది? సుందరమైనటువంటి రూపం మాత్రమే కనిపిస్తోంది. ఎంత అందంగా ఉన్నాడో స్వామి అని స్వామిని కీర్తిస్తారు. ఎంత చక్కనైనటువంటి వదనార విందమో కదా స్వామిది అని కీర్తిస్తారు. అలా పరమాత్మను మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అలంకరించబడినటువంటి స్వామిని చూసి మన మనస్సు ఎప్పుడైతే ఆనందాన్ని పొందగలుగుతున్నదో అక్కడ నీకు ప్రేమ ఉన్నట్లు లెక్క. ఆనందాన్ని పొందలేకపోతే ప్రేమ లేనట్లే లెక్క. మీకు చిన్న చిన్న ఉదాహరణలు అవసరం లేదండి. తిరుమల దేవాలయానికి వెళ్ళాం, ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి వ్యయ ప్రయాసలు పడి స్వామిని చూసే ఒక్క క్షణంలో ఎంత ఆనందాన్ని పొందుతోంది మనస్సు. ఆ ఆనందం మరలా అక్కడికి వెళ్ళేంత వరకు గుర్తుంటోంది. అంటే అక్కడ పడుతున్నటువంటి ఆనందం ఉన్నదే అది స్వామి ఎడల మనకు ఉన్నటువంటి ప్రేమాతిశయములకు చిహ్నము అని గుర్తించాలి. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ పొందేటువంటి జ్ఞానములే ప్రేమ దశగా మనల్ని మార్పు చెందిస్తాయి, ప్రేమ దశలోకి మనల్ని మార్పు చెందిస్తాయి. కాబట్టి ఆ ప్రేమ పొందేందుకు గాను మనం సౌందర్యాన్ని ఆస్వాదించడం అనేది కనబడుతుంది. ఆ విగ్రహం యొక్క సౌందర్యాన్ని అట్లాగే సౌకుమార్యాన్ని చూసినప్పుడు అది మన మనస్సుని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షించినప్పుడు ఆ సౌందర్యం కానీ సౌకుమార్యం కానీ ఎక్కడ కనిపించినా ఏమనిపిస్తుందంటే ఒక ప్రేమ పారవస్యం కనిపిస్తుంది. ఆ ప్రేమ పారవస్యము చేత ఏమనిపిస్తుందంటే ఆయనయే నాకు రక్షకుడు, ఆ స్వామియే నన్ను రక్షించగలిగినటువంటి వాడు, అంతకు మించి నాకు రక్షణ కవచం మరొకటి లేదనేటువంటి ఒక స్పష్టమైన భావన హృదయానికి కలుగుతుంది. అట్లా కలిగేటువంటి తత్వాన్ని మనకి ఇచ్చేది ఏది అంటే పరమాత్మ యందలి మనకు ఉన్నటువంటి ప్రేమ భావన మాత్రమే. కాబట్టి ఆ ప్రేమ పారవస్యాన్ని పొందినప్పుడు మాత్రమే స్వామిని రక్షకుడుగా మనం భావించగలం, రక్షించేటువంటి వాడుగా మనం స్వీకరించగలము అనేటువంటి తత్వాన్ని పొంది ఈ గోపికలందరూ కూడా ఆయన క్షేమంగా ఉండాలి, స్వామి సుఖంగా ఉండాలి, ఆ
ఆ స్వామి యొక్క పాదపద్మముల నుండి శారీరకమైనటువంటి ప్రతి అవయవము కూడా ఉన్నతంగా సుఖసౌత్తులను పొందే విధంగా రక్షణగా ఉండాలి అనేటువంటి భావనతో మంగళం పాడటం మనకి ఈ పాసురంలో కనిపిస్తుందండి. చూడండి, ప్రేమాతిశయం కలిగినప్పుడే బాగుండాలన్న భావన కలుగుతుంది. ఇది భారతీయ తత్వం కూడా. బాగుండాలి ఎదుటివాళ్ళు అనేటువంటి భావన మన అందరిలోనూ ఉంటుందండి. భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళలోనూ ఉండాలి. అలా ఉండటమే భారతీయత అని పిలువబడుతుంది. కాబట్టి మన పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, వేదములు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి నేర్పినటువంటి గొప్ప విషయం ఏమిటంటే ప్రేమించడం. కాబట్టి ఈ తత్వాన్ని పరిపూర్ణంగా మనకి అందించేటువంటి అవతార విశేషాల్లో ఈ కృష్ణావతారం కూడా ఒకటి. ఇంతకు ముందున్నటువంటి 23వ పాసురంలో గోపికలందరూ ప్రార్థన చేయంగా శయన ఆగారం నుండి బయటికి వచ్చాడు. ఆ శయాగారం నుండి బయటికి వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మని రమ్మనమని కోరడంలో వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు కానీ, వీళ్ళు చేసినటువంటి ప్రార్థన విశేషాలలో కానీ వాళ్లకు పరమాత్మయందు కలిగినటువంటి జ్ఞానమేదో అది వ్యక్తీకరించబడింది. సర్వేశ్వరుడని, రక్షకుడని, సర్వనియంత్రుడని అన్ని రకాల భావాలు వీళ్ళు 23 పాసురముల వరకు చేసినటువంటి ప్రార్థనల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లా మొదటి జ్ఞాన దశ 23 పాసురములలో మనకి వ్యక్తీకరించబడుతోంది. సర్వ జగత్కారణమైనటువంటి పరమాత్మ సర్వ జగత్తుకి కూడా అంతర్యామిగా ఉండి అనేక రకములైనటువంటి రూపాలుగా విభాగము చెంది ప్రకృతిని తన శరీరంగా ఉంచుకుని కనిపిస్తూ ఉన్నాడు అని ఒక జ్ఞాన దశ వాళ్లకు కలిగింది. అట్లా కలిగినటువంటి ఆ పరమ పదము చేరాలి మేమందరం. కాబట్టి మనకు పర అనేటువంటి ఒక చక్కని స్థితి కావాలి అని వాళ్ళ మనస్సులో భావన. అయితే దాన్ని పొందడానికని వాళ్ళు వచ్చారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి కృష్ణుని యొక్క సౌందర్యాతిశయాన్ని చూసి, అట్లాగే కృష్ణుని యొక్క బాధను చూసి అనేక రకాలుగా మంగళము కలుగుగా కానీ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఆకాంక్షారూపంగా ఈ పాసురాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు గోదామ్మవారు, అట్లాగే మిగిలినటువంటి గోపికలందరూ కూడా. ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే అర్చామూర్తిని మనం ఆలయంలో ఆరాధించేటప్పుడు కూడా వివిధ రకాలైనటువంటి మంగళాశాసనం చేస్తామండి. అంటే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పూజ అయిపోగానే స్వామివారికి మంగళాశాసనం చేసి ఆ హారతిని అందరికీ అందించడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా తీసుకుంటున్నారు. ఇట్లా ఈ మంగళాశాసనం ఎందుకు చేస్తున్నామంటే ఆ సర్వరక్షకుడైనటువంటి పరమాత్మ సుఖవంతమైనటువంటి యొక్క స్థితిలో తృప్తిగా గనక ఉన్నట్లయితే మనం అందరం కూడా తృప్తిగా ఉంటాము అనేటువంటి ఒక నమ్మకం చేత ఆ నమ్మకాన్ని ప్రజలకు అందించడానికి, స్వామి యొక్క సేవా తత్పరతను మేము స్వీకరించగలుగుతున్నామనే భావాన్ని స్వామికి చెప్పడానికి ఈ మంగళాశాసనం అనేటువంటిది బాగా ఉపయోగపడేటువంటి విషయం. కనుక ఆ చేసిన భగవద్ ఆరాధన ఏదైతే ఉన్నదో ఆ ఆరాధన యొక్క ఫలం అంతా కూడా ఈ నీరాజనాన్ని అందించడము, పొందడము అనేటువంటిదే అనే విషయాన్ని మనకు చెప్పడానికే ఆలయాలలో మంగళాశాసనం చేయడం జరుగుతుంది. అట్లా శ్రీరామ అవతార కాలంలో అవతార రహస్యాన్ని తెలుసుకుని రాముడి పరతత్వమే అని దశరథుడికి ఇతరులు కూడా చెప్పి తన వెంట శ్రీరాముడిని తీసుకొని వెళ్ళాడు విశ్వామిత్రుడు. అట్లాగే తనకున్నటువంటి అస్త్ర సంపద మొత్తాన్ని కూడా శ్రీరామచంద్రుడికి ఇచ్చేశాడు. అలా ఇచ్చిన తర్వాత తాటకతో యుద్ధం చేస్తున్నటువంటి రామచంద్రమూర్తిని చూసి ప్రేమ పరవశుడయ్యాడు. అలా ప్రేమ పరవశుడై ఇంతటి సుకుమారుడు ఏ విధంగా జయిస్తాడో కదా అని అనుమానం కలిగిందట ఆయనకి. ఆయన యొక్క సౌందర్యాతిశయం చేత ఆయన రక్షించగలని నమ్మకంతో తీసుకెళ్ళాడు. కానీ ఆయన యొక్క సౌందర్యాతిశయాన్ని చూసి అది ఎంత సుకుమారంగా ఉన్నాడే, తాటకిని ఎలా సంహరించగలుగుతాడని అనుమానం కలిగిందట ఆయనకి. దేని చేత? ఆయన మీద కలిగిన ప్రేమ భావన చేత. అందుకని వెంటనే స్వస్తి రాఘవయోరస్తు అని కీర్తించాడట. రాఘవునికి మంగళము కలుగుగాక, విజయము కలుగుగాక అని. చూడండి, ఎంత గొప్పవాడు రామచంద్రుడని తెలిసి కూడా మరలా ఆయనకు జయము కలగాలి అని ఆకాంక్షిస్తున్నాడు. ఇది ప్రేమాతిశయం చేత కలిగేటువంటి విషయమని రామావతారం మనకు చెప్తుంది. అట్లాగే జనక మహారాజు కూడా వచ్చినటువంటి వాడు రాఘవుడు సామాన్యుడు కాదని,
తన కుమార్తె అయినటువంటి సీతాదేవి కూడా సామాన్యురాలైనటువంటి తత్వం కలిగింది కాదని, సాక్షాత్తు వీళ్ళు భగవత్ స్వరూపులని విషయం తెలిసి కూడా జనక మహారాజు సీతామ్మవారిని దానం చేస్తూ, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛజైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా అంటూ ఆ రామచంద్రమూర్తి చేతికి సీతామ్మవారి యొక్క చేతిని అందించారట. ఇలా అందించినటువంటి విషయంలో భద్రం తే అన్నాడు, జాగ్రత్త, మీకు మంగళము కలుగుగాక, రక్షణగా ఉండుదువుగాక అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రేమ చేత పొంగినటువంటి మాటలే తప్ప వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక కలిగినవి కాదు అని మనకు రామావతారం మరొక సందర్భంలో కూడా చెప్తుంది. ఇట్లా అనేక రకాలుగా మనకు ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటే కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికీ కృష్ణ పరమాత్మను చూడగానే వాళ్లకు అన్ని రకాల అవతారాలలో ఆయన పడిన బాధలు, ఆయన పొందినటువంటి కష్టాలు, ఆ కష్టముల నుండి ఆయన బయలుపడడానికి ఆయన యొక్క వీరత్వము, శక్తిమత్వము, పరిపూర్ణత్వము, ఇలాంటి గుణాలన్నీ కూడా గుర్తొచ్చాయి. అలా గుర్తు వచ్చినటువంటి వాటన్నిటికీ కూడా మంగళము పాడుతూ వీళ్ళు ఈ రోజున ప్రార్థన చేస్తున్నారండి ఆ స్వామిని. మనం అందరం ముందుగా ఒకసారి ఆ 24వ పాసురాన్ని ఇప్పుడు పఠించుకుందాం. ஆன்றி உலகமளந்தாய் ஆடிப்போத்தி சென்றங்குத்தின்னிலங்கை செத்தாய் திரள் போத்தி போன்ற செகடமுதைத்தாய் புகழ் போத்தி கன்றுக்குணிலா விரிந்தாய் களல் போத்தி துன்றுக்குடையாவெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் என் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தேவும் ఇరంగేలోరెంబాయ్. ఈ పాసురంలో వీళ్ళు కీర్తిస్తున్నటువంటి ఒక విశేషాల గురించి మనం తెలుసుకోవడానికి ముందు మొట్టమొదటగా వీళ్ళు ఏ విషయాన్ని స్మరిస్తున్నారో చూద్దాం. మొట్టమొదటి ఈ చరణంలో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఆండ్రుయు ఉలగమలందాయ్ ఆడిపోతి అంటున్నారు. దీంట్లో మొట్టమొదటగా బలిచక్రవర్తి తనది కానటువంటి రాజ్యాన్ని ఆక్రమించి దేవతలందరినీ కూడా పీడిస్తూ ఉండగా లోకం మొత్తాన్ని కూడా ఆ బలిచక్రవర్తి నుండి తీసుకుని ఎక్కడ నుండి బలిచక్రవర్తి లాక్కున్నాడో వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వచ్చి ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచివేసినటువంటి కొలిచినటువంటి ఆ పాదపద్మాన్ని, ఆ పాదపద్మములకు మంగళము కలుగుగాక అని ప్రార్థన చేస్తున్నారండి. లోకాన్ని కొలిచినటువంటి స్వామి యొక్క పాదపద్మమునకు మంగళము అని ఇలా కీర్తించడంలో ఇక్కడ ఏం కలుగుతోంది అంటే, మొట్టమొదటిగా ఈ పాసురంలో అన్రు అని ప్రారంభం చేస్తూ, అంటే అప్పుడు అని ఎప్పుడుదో విషయం చెప్తున్నారు. చివరికి వచ్చేసరికి ఇన్రు అనే పదంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు అని అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనే ఒక సూచన చేస్తూ అన్ని రకాలైనటువంటి లీలలను వీళ్ళు జ్ఞాప్తికి తెచ్చుకుంటున్నారు అన్న విషయాన్ని మనకి ఈ పాసురం తెలియజేస్తుంది. అట్లాగా ఇక్కడ 30 పాసురాలలో 3వ పాసురంలో ఒకసారి, అట్లాగే 17వ పాసురంలో ఒకసారి, 24వ పాసురం అంటే ఈ రోజున ఒకసారి, మొత్తం 30 పాసురాలలో 3 సార్లు ఈ త్రివిక్రమ స్వరూపాన్ని, త్రివిక్రముని యొక్క చరిత్రని కీర్తించడం జరుగుతుంది మనకు. అట్లాగే ఈ కృష్ణ అవతారానికి, అట్లాగే వామన అవతారానికి ఎక్కువ సాన్నిహిత్యం అనేటువంటిది కనిపించడం చేత ఈ వామన అవతారాన్ని వీళ్ళు ఎక్కువగా కీర్తించడం మనకి కనిపిస్తుంది అని మనం గ్రహించాలి. అట్లాగే ఈ 2 అవతారాలు కూడా సౌలభ్యంతో పరిపూర్ణత్వాన్ని పొందడానికి ఉపయోగపడుతున్నాయి. అందుచేత ఇక్కడ గోపికలందరూ కూడా సౌలభ్యాన్ని పొంది
పర అనేటువంటి యొక్క స్థితిని పొందడమే వీళ్ళ యొక్క పరమావధి. అట్లాగే ఆ బలిచక్రవర్తి కూడా సౌలభ్యంగానే పొందాడు కనుక మంచిగా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడం మనకు కనిపిస్తుంది గోపికలందరూ కూడా. అట్లాగే ఆ రోజున బలిచక్రవర్తి నాకు ఈ మోక్షాన్ని ఇవ్వమని ఆయన కోరుకోలేదు, కానీ బలిచక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆయన. అట్లాగే కోరిన వాళ్ళు కోరని వాళ్ళు అనేటువంటి భేదం లేకుండా తాను పాదమును ఉంచడం చేత భూమండలంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులకు కూడా ఏం చేశాడట, అహంకారాన్ని అణచివేశాడట. కాబట్టి కోరినా కోరకపోయినా మోక్షాన్ని వసంగేటువంటి పాదపద్మం అది అంత గొప్పది కనుక దానికి మంగళము అంటున్నారు ఈ గోపికలందరూ కూడా. అట్లాగే తన బంధువులందరూ కూడా అడ్డగించినప్పటికీ, ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినప్పటికీ పరమాత్మ యందు ప్రేమ కలిగి ఉండడం చేత స్త్రీలమై ఉండి ఒక మగవాని కోసం మనం అందరం రావడం అని తప్పు అని తెలిసి కూడా పరమాత్మ అనే భావన చేత, సర్వరక్షకుడు అనేటువంటి ఒక తాత్పర్యం చేత మేమందరం కూడా ఇక్కడికి వస్తే, ఓ స్వామి నీవు అలా అభిమానాన్ని వదిలిపెట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చావని రాకుండా ఉన్నావేమో, కానీ నువ్వు అలా చేయగలిగినటువంటి వాడివి కాదయ్యా. నిన్ను అడిగినా అడగకపోయినా కాపాడగలిగినటువంటి తత్వం ఉన్నవాడివని నమ్మి నీ పాదపద్మాన్ని ఆశ్రయిస్తున్నాము అని చెబుతూ, అలా అడిగిన వాళ్లకు అడగని వాళ్ళకి వరమనివ్వగలిగినటువంటి పాదపద్మము గనక ఆ పాదపద్మమునకు మంగళము అని వీళ్ళు మంగళాశాసనం చేస్తున్నారు. అట్లాగే మహోపకారం చేసినటువంటి శ్రీపాదం అది లోకానికి అంతటికీ కూడా. కాబట్టి ఆ మహోపకారాన్ని పొంది కూడా ఆ రోజున ఎవరు వామనావతార ఘట్టంలో ఎవరు కూడా మంగళాశాసనం చేయలేదయ్యా, కానీ ఈ రోజున మేమందరం నీకు ఆ పాదపద్మములకు మంగళము పాడుతూ ఉన్నాము అని వీళ్ళు కీర్తిస్తున్నారు కృష్ణుణ్ణి. అట్లాగే ఆండాళ్ళు పెరియాళ్వారు అనేటువంటి ఆయనకు కుమార్తెగా ఉన్నది కదా, మనందరికీ తెలుసు. అయితే ఈ ఆండాళ్ళు ఆళ్వారులు అందరూ భగవానుడికి మంగళాశాసనం చేయడమే పరమ పురుషార్థంగా భావించడం మనకు కనిపిస్తుంది. అయితే ఆవిడ ఆ పెరియాళ్వారు అనేటువంటి ఆయనకు కుమార్తె కనుక ఈవిడకు మంగళాశాసనం చేయడం యందు ప్రేమాతిశయం ఎక్కువ, ఆనువంశికంగా అది అలవాటైంది ఆవిడ. కాబట్టి ఆండాళ్ళమ్మ ఆ స్వామిని అలా కీర్తిస్తూ ఉన్నది అని ఇందులో చెప్తున్నాడు. అట్లాగే మంగళాశాసనంలో పెరియాళ్వారు చాలా గొప్పవాడండి. స్వామిని కీర్తించడంలో, మంగళాశాసనం చేయడంలో పెరియాళ్వారు అంతటి గొప్పవాడు లేడు. ఆ గొప్పదైనటువంటి ఆ మంగళాశాసన లక్షణం గోదామ్మ వారికి కూడా వచ్చింది ఇక్కడ. అట్లాగే ఆండాళ్ళమ్మ ఆనాడు పెరియాళ్వారు కీర్తన చేస్తూ పల్లాండు పల్లాండు అని పలుమార్లు ఉచ్చరిస్తే మంగళాశాసనాన్ని ఈవిడ పోత్తి పోత్తి అంటూ పలుమార్లు ఉచ్చరిస్తాం కనుక తండ్రి బాటలో నడిచినటువంటి ఒక గొప్ప లక్షణం కలిగిన ఆ ఆండాళ్ళు తల్లి మనందరికీ కూడా ఆదర్శప్రాయమైన ఒక స్త్రీమూర్తిగా మనం భావించడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అట్లాగే ఈ సుందరమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ పాదపద్మము శ్రీదేవి భూదేవి పట్టుకుని నొక్కుతూ, అరే నొక్కుతుంటే ఇవేమైనా కందిపోతాయేమో అని భావిస్తారట. అంత సుకుమారం కలిగినటువంటి ఆ పాదములు స్వామి మా కోసం నడిచి వచ్చాయి కదా, అలా కందిపోయాయి కదా అని భావిస్తూ ఆ పాదము సంతోషంగా ఉండాలి, ఆ పాదమునకు రక్ష కలగాలి అని వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో మొదటి లైన్లో. ఇక మరలా ఇంకేం చెప్తున్నారు వీళ్ళు అంటే, షన్రంగు తెన్నిలంగై షత్తాయ్ తిరల్పోత్తి అంటున్నారు. ఈ రెండో దాంట్లో లంకానగరం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ లంకని మొత్తాన్ని ధ్వంసం చేసి రావణాసురుణ్ణి సంహారం చేసినటువంటి నీ బలమునకు మంగళము అని స్వామివారి యొక్క బలాన్ని కీర్తిస్తున్నారండి. ఇందులో విశేషం ఏమిటంటే త్రివిక్రమావతారంలో సర్వేశ్వరత్వం, అన్ని రకాలైనటువంటి పదార్థాలకు ఈశ్వరుడు ఆయనయే అనేటువంటి భావం అభివ్యక్తమవుతూ ఉంటుంది. అట్లాగే త్రివిక్రముడు పాదాన్ని పైకి చాచినప్పుడు, అంటే మూడు లోకాలను కొలిచాడని మనకు తెలుసు కదా, అలా కొలవడం కోసం పాదాన్ని పైకి ఎత్తాడట భూమండలాన్ని కొలవడానికి.
అలా ఆకాశం దాకా పాదాన్ని పైకెత్తినప్పుడు బ్రహ్మగారు ఆ పైకి వెత్తబడినటువంటి పాదాన్ని ప్రక్షాళనం చేశాడండి. పాదాలు కడిగాడు బ్రహ్మ. అలా బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క పాదాన్ని కడిగినప్పుడు ఆ పాదము నుండి జారిపడినటువంటి జలం, నీరు గంగా నదిగా పరిణమించిందటండి. కాబట్టి విష్ణు పాదోద్భవ గంగా అని చెప్తారు. కాబట్టి త్రివిక్రమ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదపద్మాన్ని ప్రక్షాళనం చేయబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి జలధార ఏదైతే ఉన్నదో అది గంగా నదిగా లోకానికి పరమ పవిత్రం చేయడానికి వచ్చింది. అట్లా పాద ప్రక్షాళన చేశాడు. ఆ శ్రీపాద తీర్థమే గంగానది. అలా వచ్చినటువంటి ఆ తీర్థాన్ని పరమేశ్వరుడు శిరస్సు పైన ధరించి శివుడుగా కీర్తించబడ్డాడు. అట్లా తన యొక్క సర్వేశ్వరత్వాన్ని త్రివిక్రమ అవతారంలో స్వామి చాలా చక్కగా ప్రస్ఫుటంగా మనందరికీ కూడా చూపించాడు. అట్లా ఉన్నటువంటి ఆ స్వామి త్రివిక్రమ స్వరూపుడై బ్రహ్మచేత, రుద్రుడు చేత, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరి చేత కూడా ఆరాధించబడినటువంటి దివ్యమూర్తి గనక ఆ త్రివిక్రమ అవతారాన్ని కీర్తిస్తూ ఆ రోజున ఆ పాదములకు కలిగిన కష్టాన్ని నువ్వు ఓర్చుకోగలిగావయ్యా. ఆ రోజున నువ్వు దైవస్వరూపుడివి, సర్వేశ్వరుడివి కనుక దేవతలందరూ కూడా పాదపద్మాన్ని కీర్తించారు కనుక నువ్వు ఓర్చుకోగలిగావేమో. అట్లాగే రామచంద్రుడు కేవలం మనుష్య స్వరూపుడుగా ఉండి, మానవుడిగా ఉండి కొన్ని వేల అడుగులతో చెప్పులు కూడా లేకుండా అరణ్యాల వెంట నడిచి వచ్చాడు కదా. అలా వచ్చినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదపద్మానికి మహారుష్యాదులందరూ కూడా మంగళాశాసనం చేశారు కదా. మనుష్యుడివని కదా వాళ్ళు భావించారు నిన్ను. అలా భావించిన వాళ్ళందరూ కూడా మంగళాశాసనం చేశారు కదా స్వామి. కనుక వామనావతారంలో 2-3 అడుగులే నువ్వు వేశావు, కానీ రామావతారంలో దుష్టజతువులతో కూడిన అడవులలో కొన్ని వేల అడుగులు నీవు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డావు. అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా శస్త్రాస్త్రములను ధరించి నువ్వు రావణాసురుడనేటువంటి రాక్షసుడిని సంహారం చేయడానికి అక్కడ దాకా వెళ్ళావు కదా స్వామి. కనుక భక్తులను కాపాడడానికి నువ్వు ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటున్నావంటే దానికి కారణం ఆ పాదములను ఆశ్రయించిన వారి రక్షణమే కదా. కనుక అలాంటి ఆశ్రిత రక్షణములైనటువంటి ఆ పాదములకు నమస్కారము. అలా ఉన్నటువంటి ఆ బలమునకు నమస్కారము. లంకా నగరానికి వెళ్ళి ఆయన స్వస్థానం దగ్గరికి వెళ్ళి వాడిని ఓడించడం అంటే చాలా కష్టతరమైనటువంటి పని కదా అండి. కాబట్టి అలా ఆ స్థానబలిమి కలిగినటువంటి రావణాసురుని సంహారం చేసినటువంటి నీ బలము ఎంత గొప్పదో కదా స్వామి. అలాంటి బలమునకు మంగళము, ఆ బలం నీకు ఎల్లప్పుడూ ఉండుగా అని వీళ్ళు కీర్తిస్తున్నారు. వామనావతారంలో బలిని తన సౌందర్యం చేత వశపరుచుకున్నాడు, కానీ రావణాసురుడు తన సౌందర్యానికి వశపడలేదు రామావతారంలో. కనుక సౌందర్యానికి వశపడకుండా ఉన్నటువంటి వాడికి తన యొక్క బాహుబలాన్ని చూపించి వశపరుచుకున్నటువంటి శక్తి బలము నీకున్నదయ్యా. కనుక ఆ బాహువులలో ఉన్నటువంటి నీ బలమునకు మంగళము అంటున్నారు వీళ్ళు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా వామనావతారానికి, కృష్ణావతారానికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక వీళ్ళు ప్రతిదానికి కూడా త్రివిక్రమ స్వరూపుడైనటువంటి పరమాత్మను, అట్లాగే రామచంద్రమూర్తికి, కృష్ణావతారానికి అనేక రకాల పోలికలు ఉన్నాయి కనుక రామచంద్రమూర్తి అవతారానికి దగ్గరగాను వీళ్ళు భావించడం మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వామనావతారంలో స్వామి నువ్వు ఒకే చోట నుంచుని నీ పాదాన్ని పెంచి లోకాన్ని మొత్తాన్ని కొలిచావు. కానీ రామావతారంలో మరల అడుగులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళి లంక వరకు వెళ్ళి నువ్వు నీ లక్ష్యాన్ని ఛేదించావు. కనుక పాదములకు పాదుకలు కూడా లేకుండా వెళ్ళడం, అట్లాగే గుళకరాళ్ల మీద రక్తం స్రవించేలాగా సౌకుమార్యములైనటువంటి పాదాలను ఉంచి నడవడం, ఇదంతా కూడా దేనికోసం చేశావు? భక్తుల యొక్క రక్షణ కోసమే కదా. కాబట్టి నిజంగా ఆ బలానికి మేము ఎప్పటికీ దాసోహులమై ఉంటాము అని వీళ్ళు చెప్తూ, పులి ఉన్నటువంటి గుహ దగ్గరికి వేటగాడు వెళ్ళి ఎలాగైతే దాన్ని సంహారం చేస్తున్నాడో, రావణాసురుడు ఉన్నటువంటి లంకకు వెళ్ళి నువ్వు వాడిని సంహారం చేయడం అలాగే ఉన్నది కదా స్వామి అని వీళ్ళు అన్ని రకాలుగా స్వామిని కీర్తిస్తున్నారండి. ఇట్లా కీర్తించి ఆండాళ్ తల్లి కూడా ఆ పెరియాళ్వార్లకు పెరుమాళ్ళు సాక్షాత్కరించినప్పుడు ఆయన భుజాలు ఎక్కడ
విశాలంగా ఉన్నాయి, ఆ భుజాలకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఆయన మంగళాశాసనం చేశాటండి. భుజాలకి మంగళాశాసనం చేస్తే స్వామి ఎక్కడ వీడు మంగళాశాసనం చేస్తున్నాడో, అయ్యో పాపం నా భుజాలకు దిష్టి తగులుతోందని బాధపడుతున్నాడని స్వామట నా భుజములకు దిష్టి తగలదయా, ఆ తగలకుండా ఇదిగో ఈ శంఖము ఈ చక్రము అడ్డుపడతాయి అని చూపించాట. ఎప్పుడైతే అలా చూపించాడో పెరియాళ్వారు ఆ శంఖు చక్రాలకు కూడా మంగళము అని వాటికి మంగళాశాసనం చేసేటండి. ఎందుకు? అవి స్వామివారి భుజములను కాపాడుతున్నాయి అని ఎవరైనా వాటికి దృష్టి పెడతారేమోనని వాటికి కూడా మంగళాశాసనం చేశారు. ఆయన కూతురు కదా ఈవిడ, అందుకని స్వామి పాదములకు ముందు మంగళాశాసనం చేసింది, అనంతరం స్వామివారి యొక్క బలానికి మంగళాశాసనం చేస్తోంది. ఎందుకని అంటే అక్కడ దాకా నడిచి వెళ్ళి అయినా రక్షిస్తావు కదా స్వామి, అందుచేత నీ ధైర్యం కలిగినటువంటి బలానికి మా యొక్క మంగళాశాసనము అని ఆవిడ కీర్తిస్తూ ఉన్నది 2వ చరణంలో. అట్లాగే ఇంకొక విషయం ఏమిటంటే పరమాత్మ యొక్క అవతారాన్ని గురించి తెలుసుకుని కేవలం జ్ఞానులు మాత్రమే అయి ఉంటే ప్రేమ కనుక లేకపోతే, అది జ్ఞానం మాత్రమే కలిగి ఉంటే రాముడే మాకు రక్షకుడు, అతడు తప్ప వేరొకటి రక్ష మాకు లేదు అని రాముణ్ణి రక్షకుడిగా భావించి గనక రక్షించబడిన వాళ్ళిగా గనక భావించినట్లయితే వాళ్ళు కేవలం రక్షకుడిగా మాత్రమే చూడగలరు, ఆయనలో దైవత్వాన్ని చూడలేరు. కానీ ఇక్కడ సీతాదేవి రామావతారంలో ప్రేమాస్పదమైనటువంటి మూర్తిగా ఉన్నది కనుక ఆ ప్రేమకు వశుడై రాముడు అంత దూరము వెళ్ళి ఆవిడ రక్షించాడు కదా స్వామి. కానీ మేము ఆ ప్రేమ చేతనే కదా నీ దాకా వచ్చాం, నీకు ఆ శ్రమ మేము ఇవ్వటం లేదు కదా, మమ్మల్ని కాపాడడానికి ఒక్కసారి అంతటి బలము కలిగినటువంటి స్వామివే నీవు మమ్మల్ని రక్షించలేవా స్వామి బయటకు వచ్చి అని ప్రార్థన చేస్తున్నారు. అట్లాగే పోన్రచ్చగడ మొదైతాయి పుగళ్ పోతి అని మళ్ళొక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో ఏం చెప్తున్నారు అంటే బాల్యంలో కృష్ణుడు చేసినటువంటి లీలల్ని గుర్తు చేసుకుంటున్నారు. శకటాసురుడు అనేటువంటి రాక్షసుడిని తన యొక్క కాలితోటి సంహారం చేసిన ఆ పాదములకు నమస్కారం, మరొకసారి పాదములకు నమస్కరిస్తున్నారండి. ఇందులో ఈ బాల్యం నుండి అస్త్ర విద్య నేర్చి విశ్వామిత్రుడి వద్ద అస్త్రాలన్నీ కూడా గ్రహించి బాగా వయస్సు వచ్చిన తర్వాత రావణాసురుడిని సంహారం చేశాడు రాముడు. కానీ పుట్టి 21 రోజులు గడిచిందో లేదో కృష్ణ పరమాత్మ పైకి శకటాసురుడు అనేటువంటి రాక్షసుడిని పంపించాడు కంసుడు కదా. చిన్న పిల్లవాడు 21 సంవత్సరాలంటే కనీసపు చరణం కూడా శాంతము చేతగా అన్నటువంటి వయస్సు. అలాంటి వయస్సులో శకటాసురుడు వచ్చాడు. యమునా తీరానికి పోయి అక్కడ ఒక బండి కింద కృష్ణుడిని ఉయ్యాల కట్టి అందులో పడుకోబెట్టి యశోదాదేవి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు పిల్లవాడికి బాగా ఆకలి అవుతుంది, ఏడుస్తూ కాళ్ళు పైకి చాస్తున్నాడు. అట్లా ఎవ్వరూ రక్షించేవాడు దగ్గర లేనటువంటి సమయాన్ని చూసి ఆ బండి మీదకి రాక్షసుడైనటువంటి శకటాసురుడు అనేటువంటి వాడు కృష్ణుణ్ణి చంపాలి అని వచ్చాడు. ఎంతటి ఆపద నిజంగా, అది రక్షించేవాళ్ళు ఎవరు లేరు కదా, తాను రక్షించుకోలేడు కదా. అట్లాంటి సమయంలో రాక్షసుని యొక్క స్థితి అక్కడికి వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేశాడు అంటే ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఏడుపుకు అనుగుణంగా తన పాదములను కదులుస్తున్నాడట. అలా ఏడ్చడాని కోసం అరుస్తూ పాదాన్ని కదిపితే ఆ పాదము ఆ బండికి తగిలి అది ముక్కలైంది. యశోదాదేవి వచ్చింది, ఆ ముక్కలైపోయినటువంటి బండిని చూసి అయ్యయ్యో ఎంత ఆపద కలిగిందో కదా స్వామి అంటూ, అయ్యయ్యో పిల్లవాడిని ఇలా వదిలేసి వెళ్ళిపోయానే, ఎంత ఆపద నుండి బయటపడ్డావురా నాయన అని చెప్పి ఆవిడ నిజంగా బాధపడుతూ ప్రేమ చేత పిల్లవాడిని తీసుకుని ముద్దాడి 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 రక్షలు పెట్టిందట. నువ్వు క్షేమంగా ఉండాలి నాయన, నీ పాదం నొప్పి తగ్గలేదు కదా అని. అలాంటి ప్రేమ కలిగి ఉండడం చేత ఆవిడ ఆ పాదమునకు రక్ష పెట్టింది యశోదాదేవి. అట్లా త్రివిక్రముని పాదం కంటే శ్రీరాముడి పాదం కంటే కూడా కృష్ణావతారంలో బాల్య దశలో ఉన్నటువంటి ఆ పాదానికి కీర్తి ఎక్కువ కదా. మరి చిన్న వయస్సులోనే ఒక శత్రువుని సంహారం చేయగలిగినటువంటి శక్తి ఆ పాదమునకు ఉన్నదంటే అది ఎంత కీర్తివంతమైన పాదము కనుక ఆ పాదమునకు మంగళము అంటున్నారు. అంతేకాకుండా
ఈ శ్రీపాదమే మనందరికీ కూడా శరణము. అలాంటి మనకే కాదు, మనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పాదమే శరణ్యము అని సర్వేశ్వరుడు అయినటువంటి పరమాత్మలందరికీ కూడా, దేవతలందరికీ కూడా ఆ పాదమే శరణ్యము కదా అని వీళ్ళు భావిస్తున్నారు. అట్లా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క పాదమునకు మంగళాశేషము అందుగాక అని వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ, రావణాసురుడు బాహుబలంతో రావణాసురుడిని సంహారం చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి శూర్పణఖని కానీ ఇంకా కొంతమంది రాక్షసులను కూడా వదిలిపెట్టి శత్రు సంహారం శాంతం చేయలేదు ఆయన రామావతారం. అందుచేత అనేక రకాల దురవస్థలు పడ్డాడు. అట్లాగే త్రివిక్రమావతారంలో కూడా ఏం చేశాడంటే బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొలగించేసి రాజ్యాన్ని తీసుకొచ్చి మరణ తిరిగి ఇచ్చేసి ఇట్లాంటివి చేశాడే తప్ప పరమాత్మ శత్రుశేషాన్ని సమూలంగా నాశనం చేయలేదు. కానీ కృష్ణావతారంలో వచ్చి శకటాసురుడనేటువంటి వాడిని సంహారం చేసినప్పుడు మాత్రం పూర్తిగా ఆ శకటాసురుడనేటువంటి రాక్షసుడిని తన పాదము స్పర్శ చేతనే సంహారం చేసేసి మూలాన్ని తుదముట్టించేశాడు. కాబట్టి ఆ పాదము ఎంత గొప్పదో కదా అని వీళ్ళు కీర్తిస్తున్నారండి. అట్లాగే వెనుకాల అనేక రకాలైనటువంటి విషయాలు చెబుతూ వామనావతారంలో వామనుడు అహంకారాన్ని వశపరుచుకొని తనదే ఈ రాజ్యమంతా అని అనుకున్నప్పుడు అహం అని అనుకుంటూ ఉన్నటువంటి ఒక స్థితిలో అహం అనే భావన తప్పు, దాసోహం అనే భావన ఖచ్చితమైనది అన్న విషయాన్ని త్రివిక్రమ స్వరూపుడైనటువంటి స్వామి ఎలాగైతే చెప్పాడో, ఈ శకటాసుర వధాఘట్టంలో స్వామికి రక్షకుడు అవసరం లేదని, స్వామిని సంహారం చేయగలిగినటువంటి స్థాయి ఎవరికీ లేదని, ఏ సందర్భంలో ఏ స్థితిలో పరమాత్మ ఉన్నా తనను తాను రక్షించుకోగలడని, తనను ఆశ్రయించిన వాళ్లకు రక్షకుడన్న భావనను కలిగించగలడని ఈ కృష్ణ పరమాత్మ యొక్క చేష్ట వ్యక్తీకరిస్తుంది. అంత గొప్ప విషయాన్ని వీళ్ళు స్ఫురించుకుంటున్నారు ఈ చరణంలో. అట్లాగే అవిద్యా సంబంధమైనటువంటి లక్షణం దేనివల్ల కలుగుతుంది అంటే కర్మ వలన మాత్రమే కలుగుతుందండి. ఇక్కడ శకటాసుర వధాఘట్టం వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి మానవీయ కోణం ఒకటి ఉంది. మానుషికమైనటువంటి విషయాల్లో కర్మ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని మనందరికీ తెలుసు. ఎలా చూపిస్తుంది అనే విషయాన్ని గురించి మనం ఈ శకటాసుర వధాఘట్టం నుంచి తెలుసుకోవాలి. కర్మని నాశనం చేసేటువంటి విషయాన్ని సూచిస్తుంది మనకి శకటాసుర వధ. ఎలాగంటే శకటము అంటే బండి అని అర్థమే కదా మనందరికీ తెలుసు. అలా బండి ఒక చోట నుండి మరొక చోటికి చేర్చడం కోసం ఉపయోగపడేటువంటి ఒక సాధనము అనే విషయం కూడా మనందరికీ తెలుసు కదండి. కాబట్టి ఆత్మ అనేటువంటి దాన్ని ఒక శరీరం నుండి మరొక శరీరానికి చేర్చడానికి సాధనంగా ఏది ఉపయోగపడుతుంది అంటే కర్మయే ఉపయోగపడుతుంది. కాబట్టి శకటము దేనికి ఉదాహరణగా ఇందులో సూచించబడుతోంది అంటే కర్మకు ఉదాహరణగా సూచించబడుతోంది. కాబట్టి కర్మ చేత మాత్రమే, తాను చేసుకున్నటువంటి కర్మఫలముల చేత మాత్రమే జీవుడు ఏం చేస్తున్నాడు, వివిధ రకాలైనటువంటి చిత్ర విచిత్రాలైనటువంటి రూపాలను జన్మలను పొందుతున్నాడు కదా. అట్లా రెండు విధములైనటువంటి కర్మాలు, ప్రతి మనిషికి రెండు రకాలైనటువంటి కర్మఫలాలు ఉంటాయండి. అలా ఉండేటువంటివి ఏమిటి అంటే అనాదిగా జన్మ పరంపరలో, అంటే పూర్వం నుంచి మనం ఎప్పటి నుంచో అనాదిగా చేస్తున్నటువంటి పుణ్య లేదా పాపకర్మముల రూపంలో ఉన్నటువంటి కర్మఫలం ఒకటి. దీన్ని సంచితము అంటారు. ఇక ఈ జన్మలో వర్తమానంలో మనం నడుచుకుంటూ ఉండేటువంటి ఒక క్రియాశీలత్వాన్ని బట్టి రాబోయేటువంటి తరాలకు, రాబోయేటువంటి జన్మలకు మొదలైనటువంటి వాటికి ఆధారం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి కర్మఫలం. కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే ఆగామి అని పిలుస్తున్నారు. సంచితము ఆగామి అంటే పూర్వంలో సంపాదించుకున్నది వచ్చేదానికోసం ఇప్పుడు సంపాదిస్తున్నది. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి కర్మఫలముల చేత మాత్రమే నీ జీవనం అనేటువంటిది సుఖ సంతోషాల, దుఃఖ శోకముల ఇలాంటి విషయాలకు
నిర్ధారించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కర్మఫలము అనేటువంటిది ఈ జన్మలో ఆర్జించినటువంటి పుణ్య పాప రూపముల యొక్క కర్మరాశి ఆగామి అయితే, గత జన్మల నుండి వచ్చినటువంటి అనేక రకాలైన కర్మఫలములే సంచితము అని పిలువబడుతున్నాయి. ఈ రెండు కర్మలే జన్మలకి కారణాలుగా కనిపిస్తున్నాయి. అందువల్ల కర్మని శకటాలతో పోలుస్తున్నారండి. కర్మని శకటంతో ఎందుకు పోలుస్తున్నారు అంటే, శకటం ఏం చేస్తుంది, ఒక చోట నుంచి ఇంకొక చోటికి మనల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఆత్మను ఈ జన్మ నుంచి మరొక జన్మకి, మరొక జన్మ నుంచి మరొక జన్మకు తీసుకెళ్లడంలో కర్మ తన యొక్క పాత్రని పోషిస్తుంది. కాబట్టి కర్మ శకట రూపము అని ఇక్కడ మనం గ్రహించాలి. అట్లాగే ష అనేటువంటి అక్షరానికి సుఖమని, కటం అంటే దాన్ని ఛేదించేదని అర్థం చెప్పబడుతోంది ఈ పదమునకు అర్థాన్ని చూసినట్లయితే. కాబట్టి శకటము అనే పదానికి అర్థం ఏం చెప్పబడుతోంది అంటే, సుఖములను అడ్డగించునది లేదా సుఖములను ఛేదించునది, పోగొట్టునది అని అర్థము శకటం అనే పదానికి వస్తుంది. కాబట్టి కర్మ ఏం చేస్తుంది, సుఖాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి కర్మ పుణ్యకర్మ అయి ఉండాలి, లేకపోతే అనేక రకాల అవస్థల పాలు కావాల్సి వస్తుంది అని తెలుసుకోవాలి. అట్లాగే భగవత్ సంశ్లేషంతో ఆనందాన్ని పొందేటువంటి జీవుడు, వీడు ఆనందాన్ని పొందుతాడు కదా, భగవంతుడితో సంగమాన్ని పొందితే, భగవంతుని యొక్క ప్రేమను పొందగలిగితే వీడు ఖచ్చితంగా ఆనందాన్ని సుఖాన్ని పొందుతాడు. కనుక ఈ ఆత్మకు పుణ్యకర్మల యందు ఆసక్తి కంటే పాపకర్మముల యందు ఆసక్తి కలిగేలాగా చేస్తున్నది కనుక కర్మ శకటంతో పోల్చబడుతోంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మనస్సు ఎంత పాపకర్మముల వైపుకు లాగుతున్నప్పటికీ దాన్ని సుఖం వైపుకి, పరమాత్మ వైపుకి మళ్లించగలగటమే మనం చేసేటువంటి సాధనము. కాబట్టి అలా ఒక శకటము ఎలాగైతే ఒక తీర్థం నుండి మరొక దాటికి మనల్ని మారుస్తున్నదో, ఆత్మ యొక్క ప్రయాణాన్ని కొనసాగింపచేయడానికి మనకి బాగా ఉపయోగపడుతున్నది ఏది అంటే కర్మమే. కనుక ఆ కర్మ ఫలము దేని చేత పోతుంది, ఆ కర్మము దేని చేత ఛేదించబడుతుంది అని అంటే, కృష్ణ పరమాత్మ పాదపద్మము చేత ఛేదించబడుతుంది. కాబట్టి ఆ పాదము స్పర్శమాత్రము చేతనే మన కర్మఫలములన్నీ పటాపంచలవుతాయి, పరము అనేటువంటి ఒక స్థితిని కలిగిస్తాయి అని సూచిస్తుంది ఈ శకటాసుర వధ ఘట్టం అని. కాబట్టి నీ పాద కమల సేవయు, పోతన గారు కీర్తిస్తూ నీ పాద కమల సేవయే పరమావధి అని కీర్తించాడు. అట్లాగే ఆ పాదపద్మములను పొందటమే ఈ జన్మకు సార్థక్యము అని అందరూ కూడా ప్రార్థన చేశారు. కాబట్టి ఆ శ్రీ పాద పద్మముల చింతన మనం చేరడానికి మాత్రమే మన యొక్క ప్రతి కర్మ ఉండాలి అని మానవ జన్మకు సూచించేదే ఈ శ్రీవ్రతము. కనుకనే శ్రీవ్రతం లోక కళ్యాణకారకమని గోదాదేవి 10కి 10 సార్లు చెబుతూ ఉంటుంది. అట్లా గోపికలందరికీ కూడా మహోపకారాన్ని వసంగినటువంటి పాదపద్మం అది. అలాంటి పాదపద్మమునకు మంగళాశాసనము అని వీళ్ళు చేస్తున్నారు ఈ పాదంలో. ఇక తరువాత గోపికలకు కృష్ణ పరమాత్మకు సంభవించినటువంటి ఇంతకంటే కూడా ఘోరమైనది అంటే శకటాసుర వధా ఘట్టం కంటే ఘోరమైనటువంటి మరొక ఆపద గుర్తొచ్చింది వెంటనే మళ్ళీ. అరే అప్పుడు శకటాసురుని సంహారం చేశాడు కదా చిన్నపిల్లవాడప్పుడు. ఆ తర్వాత ఏం చేశాడు అంటే మరలా ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. వత్సాసుర వధా ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ కండు కొనిలా వెరిందాయ్ కడల్ పోతి అంటున్నాడు. దూడని ఒడిసెరాయిలాగా విసిరి దివ్య పాదపద్మముల యొక్క స్థితితో నువ్వేం చేసావు? వత్సాసురుడు అలాగే కపిత్థాసురుడు అనేటువంటి 2 రాక్షసులను సంహారం చేశావు కదా స్వామి. కనుక అలాంటి రాక్షసుల సంహారానికి ఉపయోగపడినటువంటి నీ పాదయుగళికి వందనము మంగళము అని కీర్తిస్తున్నారు మరలా.
ఇక్కడ రెండు విషయాలు చెప్పారు కదా, ఏది వత్సాసురుడు మరియు కపిత్థాసురుడు. ఇలా వత్సాసురుడు అంటే రుచి వాసన, ప్రతి మనిషికి కూడా కర్మను స్థిమితపరచేవి అస్థిరపరిచేవి ఇవి రెండే, రుచి వాసన. కాబట్టి దూడలు ఏం చేస్తాయంటే రుచిగా ఉందా లేదా అని ప్రతి విషయాన్ని రుచి చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దూడ నాశించినటువంటి రాక్షసుడు వత్సాసురుడు అయ్యాడు. అట్లాగే కపిత్థాసురుడు అంటే వెలగ చెట్టుని ఆశ్రయించినటువంటి రాక్షసుడు. కపిత్థం అంటే వెలగపండు. కాబట్టి వెలగ చెట్టును ఆశ్రయించినటువంటి రాక్షసుడు కనుక వాడు కపిత్థాసురుడు అయ్యాడు. కృష్ణుడు ఏం చేశాడు కదా, చిన్నపిల్లవాడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరూ లేరు, గోవులు కాసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. గోవుని కాయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక దూడని ఆశ్రయించి కృష్ణుని సంహారం చేయాలని ఒక రాక్షసుడు, కృష్ణుని సంహారం చేయడం కోసం అని చెప్పి వెలగ చెట్టును ఆశ్రయించి ఒక రాక్షసుడు, ఇద్దరు వచ్చారట ఒకేసారి. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఒక రాక్షసుడితో ఇంకొక రాక్షసుడిని సంహారం చేశాడు కృష్ణుడు. ఎలాగా అంటే ఈ వత్సాసురుడు అనేటువంటి వాడి 4 కాళ్లను పట్టుకుని 2 కాళ్ళు వెడంగా పెట్టి బలంగా దాన్ని విసిరి వెలగ చెట్టు వేసి కొడితే ఈ రాక్షసుడితో తగిన దెబ్బకి ఆ రాక్షసుడు ఈ రాక్షసుడు ఇద్దరు సంహారం చెందారు. అలా బలంగా విసరడానికి ఉపయోగపడింది ఏది అంటే కృష్ణుడు ముందుకి వెనక్కి పెట్టి నుంచున్నటువంటి ఆ పాదయుగము. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఆ పాదయుగమునకు నమస్కారము. ఈ మానవ జన్మకు కూడా రుచి వాసన చేతనే అనేక రకాల కర్మలు పుణ్యకర్మల నుండి పాపకర్మల వైపుకు ప్రయాణం చేస్తాయండి. కాబట్టి మనలో ఉన్నటువంటి రుచి వాసన అనేటువంటి రెండు రకాలైన రాక్షస తత్వములను అణచగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ మాత్రమే అని చెప్పడానికి వీళ్ళు ఈ విషయాన్ని ప్రార్థన చేస్తూ ఆ పూర్వంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు. అట్లాగే కున్రుక్కుడయ్యా వెడుతాయి గుణం పోతి అని ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి సంఘటనలో ఆ హస్తం ఉన్నదే, సుకుమారమైనటువంటి హస్తం చేత కొండంత దాన్ని పైకెత్తావు కదా స్వామి, అంత గొప్ప శక్తి నీకున్నదే, ఆ శక్తికి మంగళము. ఆశ్రితులను రక్షించాలి అనేటువంటి గుణమున్నదే, దానికి మంగళము అని వీళ్ళు ఆశ్రిత రక్షణ అనేటువంటి గుణము ఎల్లప్పుడూ అభివృద్ధి పదంలో ఉండాలి అని మంగళాశాసనాన్ని చేస్తున్నారు. ఇక్కడ పరమాత్మ తనతో సమానమైనటువంటి ఇంద్రుడు తాను కావాల్సినటువంటి యజ్ఞభోక్త నేను, నాకే అన్నీ కావాలి అని కోరుకుంటున్నప్పుడు నువ్వు యజ్ఞభోక్తవు కాదు, యజ్ఞకర్తవు నువ్వు కాదు, అన్నీ నేనే అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఇంద్రుడికి కనువిప్పు కలిగించడానికి ఇంద్రుడితో యుద్ధం చేయకుండా తాను తన ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ వర్షానికి దెబ్బలకు తన ఆశ్రితులు ఎక్కడ బాధపడతారో అని కొండని పైకెత్తి నిలబడ్డాట, ఆశ్రితులను రక్షించడం కోసం. అంటే ఒక మంచి చేయడానికి ఒక చెడు చేయాల్సిన అవసరం లేదు. మంచి చేసే విషయంలో దేనినైతే ఏ విషయం చేతనైతే ఆశ్రితులు బాధించబడుతున్నారో దానిని స్వీకరించగలిగినటువంటి ఒక పనిని చేస్తే అది దాంట్లో కలిసిపోయి ఆశ్రితులకు బాధ లేకుండా పోతుంది కదా. అందుచేత రాళ్ల వర్షం కురుస్తుంది కాబట్టి రాళ్లతో నిండిన కొండని పైకెత్తాడు. ఆ రాళ్ళన్నీ ఆ కొండ మీద పడి ఆ కొండలో కలిసిపోయాయి. వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు. కాబట్టి అలా ఆశ్రితులను రక్షించాలనేటువంటి గుణం ఉన్నదే స్వామి, ఆ గుణమునకు నీకు మంగళము అని వీళ్ళు కీర్తిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి దెబ్బలు తగలకుండా చూస్తుంది. అట్లాగా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడడమే ఒక వాత్సల్య భావనకు గుర్తు. కాబట్టి వాత్సల్యంలో నీ అంతటి గొప్పవాడు లేడు స్వామి, ఆ వాత్సల్య గుణానికి నీకు నమస్కారము, ఆ వాత్సల్య గుణమునకు మంగళము అని వీళ్ళు కీర్తిస్తున్నారు. అలాగే వెన్రుప్పగై కెడుక్కుం నిన్ కయ్యల్ వేల్ పోతి అని ఇంకో విషయాన్ని చెప్తున్నారండి. శత్రువులందరినీ కూడా జయించి నశింపచేసేటువంటి నీ చేతిలో ఉన్న వేలాయుధమునకు మంగళము అని. వేల అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటాడు కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ కూడా.
ఎందుకని అంటే నందగోపుడు, ఆయన తండ్రి ఇలా నందవంశానికి అంతటికి కూడా ఒక ఆయుధము వేలాయుధమే. కాబట్టి ఆనువంశికంగా వస్తున్నటువంటి ఆయుధం అది. ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఎవరినైనా సంహారం చేయాల్సి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ చక్రాయుధము ఇట్లాంటి వాటిని ధరిస్తాడేమో, కానీ వేలాయుధం అనేటువంటిది ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. అలా వేలాయుధాన్ని ధరించి అందరినీ రక్షించేటువంటి ఓ శ్రీకృష్ణ, నీ చేతిలో అందరినీ రక్షిస్తూ ఉన్నటువంటి వేలాయుధము ఉండటం వలన నీవు అందరికీ రక్షణ ఇవ్వగలుగుతున్నావు. కనుక అలా రక్షణ ఇస్తున్నటువంటి వేలాయుధము నీ చేతిలో ఉంటేనే దాని పని చేస్తుంది, నువ్వు ప్రయోగించాల్సిన అవసరం లేదు. కనుక నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధమునకు నీ చేతిలో ఉండడం చేత కలిగినటువంటి శక్తి అది. కనుక నీ చేయి చాలా గొప్పది కదా, అలాంటి వేలాయుధమును ధరించినటువంటి హస్తమునకు ఆ వేలాయుధమునకు మంగళము అని వీళ్ళు ప్రార్థన చేశారు. ఎన్రిన్రువున్ సేవగమేయే తిప్పరై కొల్వాన్ అంటూ 2 సార్లు చెప్తున్నారు. ఎన్రెన్రు అని 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 2 సార్లు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నొక్కి ఒక్కాణించడం అంటామే, అదిగో అది. అట్లా నీ వీర చరిత్రమును పొగిడి మేమందరం కూడా పర అనేటువంటి దాన్ని పొందడానికి వచ్చామయ్యా. నీ దగ్గర ఉన్నటువంటి పర అనేటువంటి ఆయుధం చేత మమ్మల్ని అందరినీ రక్షిస్తావని, మాకందరికీ కూడా పరమ పదమనేటువంటిది ఇస్తావని నమ్మి నీ దగ్గరికి వచ్చాము స్వామి. కనుక ప్రేమచేత పరవశులమైనటువంటి మాకు మేము కోరుకుంటున్నటువంటి ఆ పరయోగాన్ని ప్రసాదింపచేయి అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. గోపికలందరూ కూడా గానం చేసింది కృష్ణ భగవానుడి యొక్క వీర చరిత్రమే. అబలలు కనుక తమకు ఆశ్రయం ఇచ్చి విరోధులందరినీ కూడా సంహారం చేయగలిగినటువంటి శక్తి సర్వేశ్వరుడమైనటువంటి నీలో ఉన్న వీరత్వ గుణానికి ఉన్నది కనుక వీరుడమైనటువంటి నీకు నమస్సులు మంగళము అని కృష్ణ పరమాత్మ యొక్క వీరత్వాన్ని వీళ్ళు పదే పదే ప్రార్థిస్తూ ఉన్నారు. అట్లా ప్రార్థించి చివరికి కృష్ణుడితో చెప్తున్నారు, స్వామి మేమందరం కూడా నీ దగ్గరికి రావడానికి ఒక ఫలము, అట్లాగే మా కోసం ఒక ఫలాన్ని, మా ఊరి కోసం ఒక ఫలాన్ని కాంక్షించి వచ్చామయ్యా. మాకు కావాల్సింది మాకు ఇచ్చి, ఊరికి కావాల్సినటువంటి దాన్ని ఊరికి ఇచ్చి అందరినీ రక్షిస్తావని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాము అని ప్రార్థన చేస్తూ ఇన్రుయాం వందో మిరంగు అన్నారు. నేడు ఈ రోజున మేమందరం నీ దగ్గరికి వచ్చాము స్వామి, కృప చూపించవా. అసలు నిన్ను అడగకుండానే నువ్వే వెళ్ళిపోయావు కదా బలిచక్రవర్తి సంహారం చేయడానికి, అట్లాగే రావణాసురుడిని సంహారం చేయడానికి, శకటాసురుడిని సంహారం చేయడానికి, అట్లాగే వత్సాసురుడు, కపిత్తుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు సంహారం చేసేసావు కదా, నువ్వే అడగకుండా వాళ్ళు నీ దగ్గర రాకుండానే. కానీ నీ దయ కోసం మేమందరం నీ దగ్గరికి వచ్చాము స్వామి, మమ్మల్ని కాపాడవా, మా అందరికీ కూడా వరములనిచ్చి ఎల్లప్పుడూ కూడా నీ చెంతన చేర్చుకోవా అని ప్రార్థన చేస్తూ పరమాత్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఆకాంక్షారూపమైనటువంటి మంగళాశిషమును పరమాత్మకు అందిస్తూ ఉన్నారు ఈ పాసురంలో. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.